హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేనైతే ఇప్పుడు తీబీ వీడియో అంటే చాలా స్పెషల్. ఆ వీడియో ఏదో కాదు, ఆంజనేయ స్వామి గురించి సంబంధించింది అనమాట. ఆయన అయితే ఇక్కడ పర్యటించారని ఒక చిన్న విశేషం అయితే ఉందన్నమాట. సో ఆయన పర్యటించారని చెప్పి ఆయన గుర్తుకైతే ఒక 100 అడుగుల విగ్రహం అయితే కట్టారు. ఇది అక్కడో లేదు, బాపట్ల జిల్లాలోని అద్దెంకి మొన్న సంగరకొండ అనే గ్రామంలో అయితే ఉంది. ఇక్కడైతే ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి గారి తిరిగిన ప్లేస్ కూడా ఒక 100 అడుగుల విగ్రహం రకరకాలైతే ఉంది. ఇక్కడ సంగరకొండ తిరునాళ్ళు కూడా జరుపుతారు. సో ఇప్పుడైతే నేను ఆంజనేయ స్వామి తిరిగిన ప్లేస్ ప్లస్ ఆయన నిద్రించిన కొండను కూడా మీకు అయితే చూపిస్తాను. చూడండి. దీని విశేషం గురించి చెప్పాలనుకుంటే, సీతమ్మ తల్లి కోసం వెతుకుతూ దక్షిణ పదం బయలుదేరిన ఆంజనేయుడు ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడని ఒక నమ్మకం అంతా. అందుకే ఆంజనేయుడు దక్షిణ ముఖమైన కనపడతాడని. అంతేకాదు అద్దెంకి తాతాచార్యులైన ఒక గొప్ప భక్తుడు సింగరకొండలో కొండపై గల నరసింహస్వామి గుడి యందు ధ్వజారోహణ చేయుచుండగా కొండ కింద ఒక దివ్య పురుషుడు ఒక ఆంజనేయ విగ్రహమునకు హారతి ఇచ్చి కనబడిందంట. అప్పుడు పరుగు కిందకి వెళ్ళిన తాతాచార్యుల వారికి పురుషుడు మాయమై దివ్యకాంతి ఆంజనేయ స్వామి విగ్రహం కనపడింది అనమాట. అదొక నమ్మకంతో ఇక్కడైతే ఆంజనేయ స్వామి తిరిగాడని ఈ తాతాచార్యుడు అని ఆయన ఆంజనేయ స్వామి గుర్తుకైతే ఒక విగ్రహం అయితే కట్టాడు. అది 100 అడుగులు అనమాట. అదని కాక ఆంజనేయ స్వామి ఇక్కడ నిద్రించిన ప్లేస్ కొండని కూడా చెప్తా ఉన్నారు. నాకు చాలా మంది చెప్పారు. సో నేనైతే అదైతే మీకైతే తీసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చిన చెప్పైనా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఏం నచ్చలేదో నెక్స్ట్ నుంచి అలాంటి తప్పులేం లేకుండా నేనైతే తీసి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి వీడియో చూడండి. మీరు ఈ ఆలయం వీడియో తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆంజనేయ స్వాముడు ఇక్కడైతే పర్యటించారు అనమాట ఆ రోజుల్లో. అందుకని చెప్పి తెస్తున్నారు. సో ఎదురు కనిపిస్తుంది కదా కొండ, అక్కడ ఆ రోజుల్లో ఆంజనేయ స్వామి అయితే సీతాదేవి కోసం వచ్చినప్పుడు అయితే ఇక్కడ నిద్రపోయాడంట. సో ఇక్కడైతే విశ్రాంతి తీసుకున్నాడని చెప్పారు. ప్లస్ చాలామందిని అడిగాడు దీని గురించి. నాకైతే ఆంజనేయ స్వామి గురించి రకరకాలుగా చెప్పారనమాట. అందుకని చెప్పి ఆయన గుర్తుకైతే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెద్దది, ఒక 120 feet విగ్రహం అయితే కట్టించారు. ప్లస్ అదని కాక పక్కనే ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇవన్నీ ఎందుకు లేని చెప్పి ప్లేస్ అయితే తీసి చూపిస్తున్నాను. ప్లస్ అదని కాక ఇక్కడైతే రకరకాల చార్టీస్ వర్క్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంట. అది చెప్పారు చాలామంది. సో నేనైతే వీడియో అయితే క్లియర్గా తీసి చూపిస్తాను. సో ఎదురు కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. సో ఇప్పుడు మనమైతే ఆ టెంపుల్కే వెళ్తున్నాం. ఆంజనేయ స్వామి టెంపుల్తో కూడిన విగ్రహం అనమాట. సో ఇటు పక్కన అయితే గర్ల్స్ కాలేజ్ ఒకటి ఉందన్నమాట. 6th to 10th standard వారికి అయితే గర్ల్స్ కాలేజ్ స్కూల్ అనమాట. అది కాలేజ్ కదా, స్కూలే అనమాట. వాళ్ళకి చదువు చెప్తారు. సో ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇదన్నమాట. చూడండి, ఫస్ట్లో స్టార్టింగ్ సరస్వతి దేవి కనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఒకప్పుడు ఆంజనేయ స్వామి సంచరించిన ప్రదేశం ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంజనేయ స్వామి ఒకప్పుడు ఆంజనేయ స్వామి సంచరించిన ప్రదేశం. క్లారిటీగా చూడండి. ఒకప్పుడు రామాయణంలో ఒక మహాకావ్యం లాగా వాళ్ళిద్దరిని మనం చూస్తాం కదా. ఫ్రెండ్స్ చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం అది చూడండి. ఇక్కడే సింగరకొండ జరిగే ప్రదేశం కూడా ఇక్కడే ఫ్రెండ్స్. చూడండి, సింగరకొండ తిరునాళ్ళు జరిగే ప్రదేశం. సింగరకొండ తిరునాళ్ళు కూడా చూడాలనుకుంటే ఫ్రెండ్ రావచ్చు. ఇక్కడ కనిపిస్తామండి. చూడండి ఫ్రెండ్స్, అది పైన రసం కింద వైపు కూడా ఆంజనేయ స్వామి ఇక్కడ నిజంగా తిరిగే ఉంటాడు, లేకపోతే ఇది బెటర్. చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి తిరిగిన ప్రదేశం ఇది. ఆంజనేయ స్వామి విశ్రాంతి తీసుకున్న ప్రదేశం. తాతాచార్యుడు నమ్మకం వల్ల ఇక్కడ ఇంత ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టించారు. చూడండి ఫ్రెండ్స్, విగ్రహం చూడండి ఫ్రెండ్స్, ఎంత ఉందో. దాదాపు ఇది ఒక 200-300 అడుగులు ఉంటుంది. బాగా ప్రపంచంలో పెద్ద విగ్రహం ఇదేనా ఆంజనేయ స్వామి. ఎక్కడ తగ్గించారు కంటే సింగరకొండ తిరునాళ్ళు జరిగే ప్రదేశం ఇదే ఫ్రెండ్స్. చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారు చాలామంది. నా ఫ్రెండ్స్ లోపలికి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. చూడండి ఎంత అంటే ఎంత బాగుందో. చాలా బాగా అద్భుతంగా కట్టించారు తాతాచార్యులు. ఆంజనేయ స్వామి అంటే భక్తులను బట్టి చాలా అంటే చాలా అద్భుతంగా కట్టించారు.
తాతా చాయలు చాలా చూడండి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇది చుట్టూ ఎలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఆంజనేయ స్వామి వెనక ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి చూడండి. ఆంజనేయ స్వామి సంచరిన ప్రదేశాన్ని అయితే మీకు చూపించాను. లోపల ఎలా ఉంది. ఓకే ఫ్రెండ్స్ బయట కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే చూపించాను మీకు. ఇది ఒకసారి ఒంటిని కూడా దిగుతూ ఒంటిపై రథం. ఓకే ఫ్రెండ్స్ ఇది ఒంటిపై రథం కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, బయట ఎలా ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్ సింగరకొండ తిరునాళ్ళ జరిగే ప్లేస్ కూడా ఇదేనంట. ఆంజనేయ స్వామి నిద్రించిన కొండ, అది కొండను గోజించారు. ఆంజనేయ స్వామి నిద్రించిన కొండ అంటే అది అదే తాతాచార్యుడు ఇక్కడ చిన్న ఆయనకి కనిపించింది కూడా అయితే తాతాచార్యుడికి ఆంజనేయుడు. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇదే అనమాట ఆ రోజుల్లో ఆంజనేయ స్వామి గారు పర్యటించిన ప్లేస్ ప్లస్ నిద్రించిన ప్రదేశం అనమాట. దానిపైన అయితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే కట్టారు. ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నేను ఇలాంటి మంచి వీడియోలు ట్రై చేస్తున్నాను. మీరు నాకు సపోర్ట్ చేయండి. మీకు ఓన్లీ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, నాకైతే మోటివేషన్ అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు చాలా అంటే చాలా ఇష్టంగా అనిపించి నేను మంచి వీడియోలు ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మీకు తెలిసిన రాజుల పరిస్థితిలో కావాల్సిన ప్రదేశాలు కానీ, లేకపోతే కొత్త పాటలు కానీ, లేకపోతే ఏదైనా సంథింగ్ కొత్తగా మీకు ఏమైనా చూడాలనుకుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ వీడియో తీసి మీకైతే పెడతాను. ఆ వీడియో తీసిన దాన్ని మీకు నోటిఫికేషన్ పొందాలనుకుంటే వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట కూడా కొట్టేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు